నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేసేందుకు మా రిపోర్టర్ పుల్లారావు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పుల్లారావు, చెప్పండి, అక్కడ ఉన్న తాజా పరిస్థితి ఏమిటి? ఉమ్మడి నల్గొండ జిల్లా అదేవిధంగా ఖమ్మం వరంగల్ పట్టభద్రుల స్థానానికి సంబంధించి ఎన్నికల ప్రక్రియ అనేది చాలా సజావుగా కొనసాగుతూ ఉండడం జరిగింది. నల్గొండ జిల్లాకు సంబంధించి ఉదయం 8 గంటలకు ఈ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత 10 గంటల వరకు కూడా దాదాపు 18% పోలింగ్ నమోదని చెప్పేసి కూడా అధికారులు వెల్లడించిన సందర్భం అయితే ఉంది. 52 మంది అభ్యర్థులు బరిలో నిలవగా జంబో బ్యాలెట్ పేపర్ను తయారు చేయడం జరిగింది. సో జంబో బ్యాలెట్ పేపర్ వల్ల చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ముందస్తుగానే అధికారులు దీనికి సంబంధించిన శిక్షణ ఇవ్వడంతో ఆ ఓటు వరకు వినియోగించడానికి వస్తున్నటువంటి పట్టభద్రులందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకునే విత్తన పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తిన పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. కాకపోతే నార్కట్పల్లి మండలంలో ఉన్నటువంటి ఒక ఫంక్షన్ హాల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు డబ్బులు పంచుతున్నారని చెప్పి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అశోక్ దాన్ని అడ్డుకోవడం జరిగింది. అక్కడ కొంత గలాబా జరిగింది. తర్వాత వెంటనే ఆ యొక్క విషయం కూడా సద్దుమరిగిన సందర్భం అయితే ఉంది. హుజూర్నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి హుజూర్నగర్ అదేవిధంగా గడ్డేపల్లి ప్రాంతంలో రెండు పోలింగ్ బూత్లకు సంబంధించి కొద్దిగా ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైందని చెప్పవచ్చు. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్స్ సీజ్ చేసే సమయంలో కొంత ప్రారంభం తలెత్తింది. అందువల్ల పోలింగ్ ఆలస్యమైందని చెప్పేసి కూడా అధికారులు చెప్పిన పరిస్థితి. మొత్తంగా చూస్తే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా దాదాపు 166,448 పట్టభద్రులు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించేసి యాదాద్రి భువనగిరి జిల్లాలో 34 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లాకు సంబంధించి 71 పోలింగ్ కేంద్రాలు, నల్గొండ జిల్లాకు సంబంధించి 97 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన సందర్భంలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది. అదేవిధంగా ప్రతి 50 మంది ఓటర్లకు సంబంధించేసి ఒక వైలెట్ కలర్ ఇంక్ ఉన్నటువంటి స్కెచ్ పెన్ వాడుతూ ఉండడం జరిగింది. ఇక్కడ సంబంధించి ముఖ్యంగా ఓటు వేయడానికి వస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరు కూడా లోపలికి సెల్ ఫోన్స్ కానీ అదేవిధంగా పెన్స్ కానీ ఇవి కూడా తీసుకురావద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎవరైనా తీసుకొచ్చినా కూడా పక్కనే ఉన్నటువంటి ఒక వాళ్ళకి సంబంధించినటువంటి సేఫ్టీ ప్లేసెస్ వాటి నుంచి వెళ్ళాలని చెప్పేసి కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు ప్రధానంగా చూస్తే మాత్రము పోలింగ్ కోసం అని చెప్పి పెద్ద ఎత్తున కూడా పట్టభద్రులు అయితే వారి యొక్క పోలింగ్ కేంద్రాలను చేరుకుంటున్నారు. ఓటు వేసేందుకు చాలా పెద్ద సంఖ్యలో రావడంతో మాత్రం క్యూ లైన్స్ కూడా భారీగానే ఉన్నాయని చెప్పవచ్చు. సో ఈ విధంగా పెద్ద సంఖ్యలో పట్టభద్రులు మాత్రము వచ్చి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని రావడం అధికారులు చెప్పిన చర్యలే అని చెప్పవచ్చు. దీనికి సంబంధించేసి ఓటింగ్ ప్రక్రియ గురించి అనేక రకమైనటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు కూడా తీసుకుని రావడం వల్ల మాత్రం పెద్ద పట్టభద్రులు కూడా ఓటు వేయాలని చెప్పి ఆసక్తిని మాత్రం కనబరుస్తున్నారు. అనేక మంది ఉద్యోగులు కానీ ప్రైవేట్ ఉద్యోగులు కానీ వారికి సంబంధించేసి ఐచ్ఛిక సెలవులు ప్రకటించడంతో వారు కూడా వచ్చేసేసి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కనబడుతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి తీర్మానం వలన యాదాద్రి భువనగిరి జిల్లా తురకపల్లిలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తన యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా నకరికల్లో ఎమ్మెల్యే వేముల వీరేశం తన యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా అంటే బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా వాళ్ళలో పోటీ చేసినటువంటి సైదిరెడ్డి కూడా హుజూర్నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మఠంపల్లిలో తన యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగార్జున సాగర్ లో మాజీ ఎమ్మెల్యే నోముల్ భగత్ తన యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. సో ఈ విధంగా చాలా మంది ప్రముఖులు కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం పోలింగ్ కేంద్రాలు చేసుకుని తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ పుల్లారావు. ఇది నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి అప్డేట్.